శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి, ఈ రాశి వారికి అధికంగా అనారోగ్యం ఉంటుంది. రెండవది, సర్జరీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి భయపడకండి, దానికి ఏదో ఉంటుంది. భగవంతుడు మీ జాతకంలో అలాంటి యొక్క యోగం లేకపోవచ్చు. ఇప్పుడు ఈ నెలలో జరుగుతుందని చెప్పి మేము చెప్తున్నాం, కానీ అది జరగకపోవచ్చు, జరగవచ్చు. దాని గురించి అతిగా ఆచరించి నిజంగానే ఆ సమస్యను తెచ్చిపోకండి. సర్జరీ జరగడానికి అధికారం ఉంది. కుటుంబంలో కలహాలు, భార్యాబిడ్డలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరులతో కావచ్చు, కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. నిరంతరం భయంగా ఉంటుంది. తర్వాత రెండవది, అధికారుల చేత లేదా రాజకీయ నాయకుల చేత ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఆదాయం మంచిగానే ఉంటుంది, కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు వస్తుంటాయి. తగు జాగ్రత్త అవసరం. స్థానభ్రంశం అంటే మీరు మీ ఆఫీసులోనే కలిసి పనిచేస్తున్నా ఆ పదవి నుంచి ఇంకో పదవికి పోవడము, ఆ స్థానాన్ని భ్రంశం చేయడం. అంటే ఉన్న పదవి కాక ఉన్నతమైన పదవో లోయెస్ట్ పదవో ఏదో ఒక పదవి పోయి మీరు కూర్చున్నటువంటి ఒక ఆసనం నుంచి ఇంకో ఆసనానికి బయలుదేరడం జరుగుతుంది. దీన్నే స్థానభ్రంశము అంటారు. తర్వాత విపరీతమైన కోపం పెరుగుతుంది. అంటే ఎట్లా పెరుగుతుంది? పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల కోపం పెరుగుతుంది. ఆ కోపాన్ని అణుచుకోవాలి, మనస్సును శాంతపరుస్తూ ఉండాలి. క్రోధాద్భవతి సన్మోహ, సన్మోహ స్మృతిభ్రంశ, స్మృతిభ్రంశో బుద్ధినాశ, బుద్ధినాశో ప్రణశ్యతి. మనం మానవులం, కోపం వస్తుంది, కానీ దాన్ని అణిచిపెట్టుకోవడం చాలా మంచిది. ఇలా మనం సాధన చేసినట్టయితే కొంతకాలానికి మనస్సు మనం చెప్పినట్టుగా ఉంటుంది. అందుకే పెద్దలు చెప్పారు, వ్యాసదర్శన యొక్క పురాణాలలో చదువుతూ ఉంటే తెలుస్తుంది, మనస్సు ఆధీనంలో మనం ఉండకూడదట. మన ఆధీనంలో మనస్సును పెట్టుకోవాలి. మనం చెప్పినట్టుగా మనస్సు వినాలి, కానీ మనస్సు చెప్పినట్టుగా మనం వినకూడదు. మనస్సు చెప్పినట్టుగా మనం వింటే మనం పాడైపోతాం. కాబట్టి మనస్సును మన ఆధీనంలో కనుక ఉంచుకున్నట్టయితే కొన్ని ఆపదలు తగ్గిపోతుంటాయి, సుఖశాంతులు అనేటువంటి కొన్ని దొరుకుతూ ఉంటాయి. జాగ్రత్తగా సింహరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇకపోతే 1వ వారం, శారీరక బలహీనత. ఎప్పుడూ అనారోగ్యంగా ఉండడము, కాళ్ళు చేతులు లాగడము, కొంచెం వయసు ఉన్న వారికి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడము, ఇలాంటివి జరగడానికి ఉంటుంది. దానివల్ల మనోవిచారము, ఎప్పుడు విచారంగా ఉండడము అనేటువంటి జరగడానికి ఉంది. ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలన్నా, ఏదైనా కార్యక్రమం చేయాలన్నా భయంగా ఉంటుంది. దుష్టుల చేత స్నేహితం చేయడం, దానివలన అపకీర్తి రావడం జరుగుతుంది. అందుకే నేను చెప్తుంటాను, ప్రతిసారి కూడా చెప్తున్నాను, ఒకరితో స్నేహితం చేసే ముందర తగు జాగ్రత్తగా ఉండండి. మన గ్రహచారము, జాతకము ఎంత మంచిగా ఉన్నా వచ్చేవాడు దుర్మార్గుడైతే దానికి అతనితో మిక్కిలి స్నేహితం చేసినట్టయితే దానివల్ల ఆపదలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి ఆలోచించి కొత్త వారితో స్నేహితం చేయండి. ఉన్న మిత్రుల చేత కూడా ఈ ధన విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మొదటి వారం. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యక్రమం నెరవేరడానికి మంచి అవకాశం ఉంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల మీకు కొన్ని పనులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కొన్ని ఆటంకాలన్నీ కూడా, ఇంతకు ముందు వచ్చినటువంటి ఒక ఆటంకాలు కూడా ఈ 2వ వారంలో తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మంచి వారితో పరిచయం చేసుకొని వారి సలహాలు సంప్రదింపులు చేసి, ఇటు తల్లిదండ్రి, భార్య వీరందరితో సలహాలు సంప్రదింపులు చేసి అడుగు ముందుకేయండి. నేనే అన్నీ నాకు తెలుసు, ఎవరితో ఆలోచించేదేంటి, నేను అన్ని ఆలోచనలతో నేనే ముందుకు అడిగేస్తానని చెప్పి అనుకోకండి. ఒకరి సలహా తీసుకోవడం చాలా మంచిది. తర్వాత తగిన సమయంలో మీ మిత్రుల వల్ల సహకారం లభించడానికి ఆస్కారం ఉంది. మీరు ఏదైనా కార్యక్రమం పెట్టుకొని డబ్బుకి ఇబ్బంది పడుతూ ఉన్నా, దేనికైనా ఉన్నప్పటికైనా మీ మిత్రులు
కొందరు మీకు సహాయం చేయడానికి ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది. మీరు అతిగా మాట్లాడడం వల్ల బంధుజనులతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొంత ధన నష్టము ఉంటుంది. తోటి వారిచే కలహాలు, నీ మిత్రులతో కావచ్చు, పక్క ఇంటి వారిచే కావచ్చు, ఇతరులచే కావచ్చు, కొంత కలహాలు ఏర్పడేటువంటి ఒక వాటికి ఉంది. కానీ అవి అప్పుడే సమసిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు 3వ వారంలో తగిన జాగ్రత్తగా ఉండండి. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కానీ, ఎవరితోటైనా ఏదైనా కార్యక్రమం గురించి విచారించేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉంచండి. మీరు ఈ నెలలో ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం చేయకండి. అంటే మీడియేటర్గా ఏ పని కూడా చేయకండి. దానివల్ల మీరు డబ్బు నష్టపోవడము, ఆస్తులు నష్టపోవడం అనేవి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మధ్యవర్తిత్వం ఎక్కడ కూడా చేయకండి. మౌనంగా ఉండండి, కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఉండండి. ఇక 4వ వారం అధిక ప్రయత్నం వల్ల, అధిక శ్రమ వల్ల కొన్ని కార్యక్రమాలు నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఆదాయం కనబడుతుంది. మీరు శ్రమించినటువంటి దానికి ఆదాయం కనబడుతూ ఉన్నప్పటికీ కొన్ని ఖర్చులు మీకు అధికంగా ఉంటాయి. అవి తప్పించుకోవడానికి వీలుండదు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృధా ప్రయాణం చేయడం వల్ల డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము రెండూ కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ మీరే కనుక చేసినట్టయితే ఆ డ్రైవింగ్లో మనస్సు చాంచల్యం ఉంటుంది. కాబట్టి మీరు ఆ చాంచల్యాన్ని వదిలిపెట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ మీరు ఉండండి. దీనివల్ల కొంత ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈ నెలలో మీకు వీలైతే సుందరాకాండ పారాయణం చేయండి. ప్రతిరోజు మీకు తోచినంత 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు మీకు తోచినంత కూడా సుందరాకాండ పారాయణం చేయడం మంచిది. ఒకవేళ మేము సుందరాకాండ పారాయణం కనుక చేయలేము అని చెప్పనుకుంటే హనుమాన్ చాలీసా చదవండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరగంట టైం తీసుకుంటుంది అనుకోండి, అరగంట 40 నిమిషాలు టైం తీసుకుంటుంది. అలా కాదు, అంతసేపు కూడా చేయాలంటే కనీసం రోజుకు ఒక 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ముందుకు అడిగేయండి. భగవంతుని దయ వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది. సుఖంగా ఉండండి. ఇచ్చి శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.